హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం చార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేద్దాం. చార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలక్ట్రాన్ పైన ఛార్జ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ముల్లికన్ ఆయిల్ డ్రాప్ మెథడ్ ఉంది. మిల్లికన్స్ ఆయిల్ డ్రాప్ మెథడ్. సో ఇప్పుడు మనం మిల్లికన్స్ ఆయిల్ డ్రాప్ మెథడ్ ఎలా ఉంటుందో మనం అబ్జర్వ్ చేద్దాం. మిల్లికన్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక సిలిండర్ తీసుకున్నారు. ఈ సిలిండర్ ఈ షేప్లో ఉంది. దీని లోపల ఒకలా 2 పార్ట్స్, అంటే బోటంలో ఒక ప్లేట్ అరేంజ్ చేశారు, అలాగే టాప్లో ఒక ప్లేట్ అరేంజ్ చేశారు, ఇక్కడ ఒక ప్లేట్ అరేంజ్ చేశారు. ఈ ప్లేట్కి స్మాల్ హోల్ ఫిక్స్ చేశారు. దీంట్లో ఈ టాప్ లెఫ్ట్ ఈ పార్ట్లో ఒక ఎటమైజర్ని అరేంజ్ చేశారు. ఎటమైజర్ అంటే యాటమ్స్ కింద కన్వర్ట్ చేసేది. ఎటమైజర్, దీన్ని ఎటమైజర్ అంటాం. దీంట్లో ఇక్కడ ఆయిల్ తీసుకుంటారు, ఇదంతా ఆయిల్. ఇక్కడ నుంచేమో ప్రెస్ చేయటానికి ఒక ఆపరేటస్ ఉంటుంది, ఇది ప్రెస్ చేస్తాం. సో ఇది ప్రెస్ చేస్తే ఈ ఆయిల్ లిక్విడ్ డ్రాప్లెట్స్ ఫామ్లో ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. సో ఒక సిలిండర్ తీసుకున్నారు, దాంట్లో 2 ప్లేట్స్ అరేంజ్ చేశారు. ఈ 2 ప్లేట్స్లో దీన్ని పాజిటివ్కి కనెక్ట్ చేశారు. టాప్లో ఉన్న ప్లేట్ని, బాటంలో ఉన్న ప్లేట్ని నెగిటివ్కి కనెక్ట్ చేశారు. సో దిస్ ఈజ్ యానోడ్, దిస్ ఈజ్ క్యాథోడ్. 2 ప్లేట్స్ని అరేంజ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఒక మనం అబ్జర్వ్ చేయడానికి, అంటే లోపల పార్టికల్స్ మూమెంట్ ఎట్లా ఉందో అబ్జర్వ్ చేయడానికి ఇది ఒక టెలిస్కోప్. ఈ టెలిస్కోప్కి స్టార్టింగ్ పాయింట్లో షార్ప్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఐ పీస్ అరేంజ్ చేశారు. అది ఏ ఐ పీస్ అంటే మైక్రోమీటర్ ఐ పీస్. మైక్రోమీటర్ ఇక్కడ అరేంజ్ చేశారు, మైక్రోమీటర్ ఐ పీస్. సో ఇది వాళ్ళు తీసుకున్నటువంటి ఆ డ్రమ్ ఎక్స్ప్లెనేషన్. సో ఒక డ్రమ్ తీసుకున్నారు, దీంట్లో 2 ప్లేట్స్ అరేంజ్ చేశారు. టాప్లో ఉన్నదాన్ని యానోడ్, బాటంలో ఉన్నదాన్ని క్యాథోడ్కి కనెక్ట్ చేశారు. టాప్లో ఉన్న ప్లేట్కి ఒక స్మాల్ హోల్ ఉంది. ఈ ప్లేట్ పైన ఇక్కడ ఎటమైజర్ ఉంది, అంటే దీన్ని ప్రెస్ చేస్తే లిక్విడ్ యాటమ్స్ ఫామ్లో స్ప్రెడ్ అవుతుంది అని అర్థం. సో ఇక్కడ ఒక టెలిస్కోప్ ఉంది. ఈ టెలిస్కోప్కి మైక్రోమీటర్ ఐపీస్ అటాచ్ చేసి ఉంటుంది. మైక్రోమీటర్ ఐపీస్ అంటే మనం అబ్జర్వ్ చేయడానికి. నెక్స్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఆయిల్ డ్రాప్ని మనం స్ప్రే చేయడానికి దీన్ని ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేస్తే ఆయిల్ డ్రాప్లెట్స్ ఫామ్లో ఇటు వస్తుంది. ఈ డ్రాప్లెట్స్ మొత్తం గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల బాటంకి మూవ్ అవుతూ ఉంటాయి. అన్నీ ప్లేట్ మీదకి వస్తాయి, ప్లేట్ మీదకి వచ్చిన తర్వాత బాటంకి మూవ్ అవుతూ ఉంటాయి. ఈ మూవ్ అయ్యే పార్టికల్స్ ఈ నారో హోల్లో నుంచి స్ట్రైట్ ఫామ్లో ఇక్కడికి వస్తాయి.
ఇవి ఇక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ డైరెక్షన్ నుంచి ఎక్స్రేస్ని పాస్ చేస్తారు. ఎక్స్రేస్ని పాస్ చేస్తే ఈ సిలిండర్లో ఉన్నటువంటి ఈ డ్రమ్లో ఉన్నటువంటి ఎయిర్, ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ మొత్తం అయోనైజ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఎయిర్ని అయోనైజ్ చేయడానికి ఏం పాస్ చేసామంటే మనం ఎక్స్రేస్ని పాస్ చేసాం. ఎక్స్రేస్ని పాస్ చేసిన వెంటనే ఎయిర్ అయోనైజ్ అయిపోతే ఈ అయోనైజ్డ్ గ్యాసియస్ యాటమ్స్కి, ఇక్కడ ఇనీషియల్గా ఎయిర్ ఉంది, ఈ ఎయిర్లోకి మనం ఎక్స్రేస్ని పాస్ చేసాము. ఎక్స్రేస్ని పాస్ చేసిన వెంటనే ఎయిర్లో ఉన్నటువంటి యాటమ్స్ అయోనైజ్ అయినాయి. అయోనైజ్ అయినటువంటి యాటమ్స్కి ఈ హోల్ నుంచి పాస్ అవుతున్నటువంటి డ్రాప్లెట్స్ కొల్లిజన్ చేస్తాయి. సో దెర్ ఈస్ ఎ కొల్లిజన్ బిట్వీన్ అయోనైజ్డ్ గ్యాసియస్ యాటమ్స్ అండ్ ద ఆయిల్ డ్రాప్లెట్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఫైన్ హోల్. ఈ హోల్ నుంచి వస్తున్నట్టు ఆయిల్ డ్రాప్స్కి ఇక్కడ అయనైజ్ అయిపోయినటువంటి గ్యాసియస్ యాటమ్స్కి కొల్లిజన్ జరిగి ఆయిల్ డ్రాప్లెట్స్కి ఛార్జ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎక్స్రే పాస్ చేసాం, ఇటు నుంచి ఆయిల్ డ్రాప్లెట్స్ వస్తున్నాయి. ఎక్స్రేస్ వల్ల ఎయిర్ అయోనైజ్ అయింది. అయోనైజ్ అయినటువంటి గ్యాసియస్ ఈ అయాన్స్కి ఈ డ్రాప్లెట్స్ కొలిజన్ చేసిన తర్వాత డ్రాప్లెట్స్ పైన ఛార్జ్ ప్రొడ్యూస్ అయ్యింది. డ్రాప్లెట్స్ పైన ఛార్జ్ ప్రొడ్యూస్ అయిన వెంటనే ఈ వోల్టేజ్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ వోల్టేజ్ యానోడ్ క్యాథోడ్ని యూస్ చేసి వోల్టేజ్ని కంట్రోల్ చేయటం, అంటే వోల్టేజ్ని డెవలప్ చేయటం, వోల్టేజ్ని మినిమైజ్ చేయటం, వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయటం, వోల్టేజ్ని డిక్రీజ్ చేయటం. అలా చేస్తే మూవ్ అవుతున్నటువంటి పార్టికల్స్, అంటే ఈ బోటమ్ ప్లేట్ దగ్గరికి మూవ్ అవుతున్నటువంటి పార్టికల్స్ సర్టెన్ డిస్టెన్స్ మూవ్ అవుతాయి. వోల్టేజ్ ఇంక్రీజ్ చేశారనుకోండి, సర్టెన్ డిస్టెన్స్ పైకి మూవ్ అవుతుంది. అప్ అండ్ డౌన్ మూవ్ చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు స్టేషనరీగా ఉంచడానికి ట్రై చేశారు. డౌన్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేశారు. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసి ఇది నెగిటివ్ ప్లేట్ కదా, ఆల్రెడీ ఈ డ్రాప్లెట్స్ పార్టికల్స్ మీద, ఆయిల్ డ్రాప్లెట్స్ మీద నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అయిపోయింది. ఆ నెగిటివ్ ఛార్జ్కి ఈ నెగిటివ్ ప్లేట్కి రిపల్షన్ స్టార్ట్ అయ్యి అవి అక్కడే ఆగిపోవటం, కానీ అక్కడే ఆగిపోయిన వాటిని ఇంకా పైకి మూవ్ చేయడానికి వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే అవి పైకి మూవ్ అవటం. సో వోల్టేజ్ని కంట్రోల్ చేయటం వల్ల ఈ పార్టికల్స్ని మనం ఏం చేస్తున్నామంటే అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాం, డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాం, స్టేషనరీగా ఉంచుతున్నాం. సో ఈ అబ్జర్వేషన్లో ఇతను ఏమని ఫైండ్ అవుట్ చేశాడంటే, దీస్ పార్టికల్స్ ఆర్ దీస్ చార్జ్డ్, నెగటివ్లీ చార్జ్డ్ oil droplets have integral multiple of, that means Q equal to N into E అని ఫైండ్ అవుట్ చేశారు. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ చార్జ్ ఉంది ఈ డ్రాప్లెట్స్ దగ్గరని ఫైండ్ అవుట్ చేశారు. ఎప్పుడు ఫైండ్ అవుట్ చేశారు? ఈ వోల్టేజ్ని కంట్రోల్ చేయటం వల్ల ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే పార్టికల్ డౌన్వర్డ్ మూవ్ అవుతుంది, పార్టికల్ అప్వర్డ్ మూవ్ అవుతుంది, కొన్నిసార్లు పార్టికల్ స్టేషనరీగా ఉంటుంది. సో ఈ అబ్జర్వేషన్లో వీళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే Q ఈక్వల్ టు N ఇంటూ E. అంటే మనమేమనుకోవచ్చు, ఒక పార్టికల్ దగ్గర 1 ఇంటూ ఇంటిగ్రల్ అనమాట 1 ఇంటూ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత 1.6022 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ ఉందని మనం అనుకోవచ్చు. ఇంకొక పార్టికల్ దగ్గర ఈసారి ఎలా ఉండి ఉండొచ్చు, 3 ఇంటూ 1.6022 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ ఉంది అని ఫైండ్ అవుట్ చేశారు. ఇంకో పార్టికల్ దగ్గర సమ్ 9 ఇంటూ 1.6022 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్. అనదర్ పార్టికల్ దగ్గర సమ్ 5 ఇంటూ 1.6022 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ ఉంది అని ఫైండ్ అవుట్ చేశారు. అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా ఇక్కడున్న పార్టికల్స్ మీద
ఇంటిగ్రల్ మల్టిపుల్ అన్నాడు కాబట్టి ఒక పార్టికల్ దగ్గర 1 ఇంటూ ఈ ఛార్జ్, ఇంకో పార్టికల్ దగ్గర 3 ఇంటూ ఛార్జ్, ఇంకో పార్టికల్ దగ్గర 2 ఇంటూ దిస్ ఛార్జ్, లేకపోతే 9 ఇంటూ దిస్ ఛార్జ్, లేకపోతే 5 ఇంటూ దిస్ ఛార్జ్. సో చార్జ్ ఆన్ అ పార్టికల్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ దిస్ మచ్ ఆఫ్ ఛార్జ్ అని ఫైండ్ అవుట్ చేశారు. ఇంకా ఫైనల్గా కంక్లూడ్ ఏం చేస్తున్నాడు? సో charge on the electron is, so charge on electron is minus 1.6022 into 10 to the power of minus 19 coulombs అని ఫైండ్ అవుట్ చేశారు. సో ఒక్కసారి అవుట్లైన్ చెప్తాను చూడండి. మిలికన్ అనే సైంటిస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేశారంటే చార్జ్ ఆన్ ది ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేశారు. సో దానికి ఒక సిలిండ్రికల్ ఫామ్లో ఉన్నటువంటి తీసుకున్నారు. దాంట్లో 2 ప్లేట్స్ అరేంజ్ చేశారు. ఒక ప్లేట్ని యానోడ్కి, ఒక ప్లేట్ని క్యాథోడ్కి కనెక్ట్ చేశారు. ఇక్కడ ఒక అటమైజర్ ఉంది. దీని లోపల ఉన్న మొత్తాన్ని అబ్జర్వ్ చేయడానికి ఒక టెలిస్కోప్ ఉంది. దానికి మైక్రోమీటర్ ఐపీస్ అటాచ్ చేశారు. సో అటమైజర్ నుంచి డ్రాప్లెట్స్ని పంపించిన తర్వాత స్ప్రే ఫామ్లో, మిస్ట్ అంటారు దీన్ని, మిస్ట్ ఫామ్లో వచ్చినట్టు పార్టికల్స్ ఈ ప్లేట్ మీద పడి ఈ ప్లేట్కి ఉన్నటువంటి ఈ ఫైన్ హోల్లో నుంచి బాటమ్కి మూవ్ అవుతున్నాయి. మూవ్ అయ్యేటప్పుడు ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఎక్స్రేస్ పాస్ చేశారు. ఎక్స్రేస్ పాస్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఎయిర్ అయోనైజ్ అయిపోయింది. అయోనైజ్ అయిపోయినటువంటి ఆ ఎయిర్ పార్టికల్స్కి మూవ్ అవుతున్నటువంటి ఈ డ్రాప్లెట్స్ కొలిజన్ చేసి ఇప్పుడు డ్రాప్లెట్ మీద నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది. కొలిజన్ చేసిన తర్వాత మాత్రమే డ్రాప్లెట్ మీద నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది. సో ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఈ యానోడ్ని క్యాథోడ్ని యూజ్ చేసి వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేసి ఈ పార్టికల్ మూమెంట్ని అప్వర్డ్ డౌన్వర్డ్ అండ్ స్టేషనరీ స్టేజ్లో దాన్ని అట్లా మూవ్ చేస్తూ వచ్చారు. ఆ మూవ్ చేసేటప్పుడు, లేకపోతే ఈ వోల్టేజ్ డెవలప్ చేసి ఆ మూవ్ చేసేటప్పుడు ఇతను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చార్జ్ ఆన్ ఆయిల్ డ్రాప్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఈ అని చెప్పారు. దట్ మీన్స్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 1.6022 10⁻⁻19 కూలమ్స్. ఒక్కొక్క పార్టికల్ దగ్గర n వాల్యూ మారుతుంది కానీ సేమ్ ఛార్జ్ మాత్రం ఇంతే ఉంటుంది. సో ఫైనల్గా ఏం కంక్లూడ్ చేశారు? సో ద ఛార్జ్ ఆన్ ఎలక్ట్రాన్ ఈజ్ minus 1.6022 into 10 to the power of minus 19 coulombs. So E equal to charge on electron is minus 1.6022 into 10 to the power of minus 19 coulombs. మైనస్ అని ఎందుకు పెట్టామంటే ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉందని మనం ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్స్లో ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఈ వాల్యూకి ఇక్కడ మనం నెగిటివ్ అప్లై చేసాం. ఇప్పుడు ఈ వాల్యూని బేస్ చేసుకొని నెక్స్ట్ ఆల్రెడీ జేజే థామ్సన్ మెథడ్లో మనకు వచ్చినటువంటి E/m వాల్యూని బేస్ చేసుకొని మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు దట్ ఈజ్ m ఈక్వల్ టు ఈ ఛార్జ్ని యూజ్ చేద్దాం, E/mని యూజ్ చేద్దాం. సో E/m దీన్ని మనం క్యాల్కులేట్ చేయాలి ఇప్పుడు. సో m ఈక్వల్ టు చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 1.6022 into 10 to the power of minus 19 coulombs by E/m of electron is 1.758820 into 10 to the power of 11 కూలుమ్ పర్ కేజీ. ఇది ఇంతకుముందు మనకి ఎక్స్పెరిమెంట్లో E/m ఆఫ్ ఎలక్ట్రాన్. సో కూలుమ్ క్యాన్సిల్. సో నెక్స్ట్ మనం దీన్ని ఎలా రాయొచ్చు? సో దట్ ఈక్వల్ టు 1.6022 by 1.758820 into 10 to the power of 11 పైకి వస్తే 10 to the power of minus 11, 10 to the power of minus 11, 10 to the power of minus 19, total 10 to the power of minus 30 per kg పైకి వస్తే kg.
సో ఈ వాల్యూని క్యాల్కులేట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది? 9.1094 into 10⁻⁻31 kgs అని మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేశారు. సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు 9.1094 into 10⁻31 kgs. మనం దీన్ని ఇంకెలా రాసేస్తాం? మాస్ ఈక్వల్ టు 9.11 అని రాసేస్తాం. 9.11 into 10⁻31 kgs ఎలా అన్నా సరే మనం రాయొచ్చు. ఓకే, సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేసాం? చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ముల్లికన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇంతకుముందు జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్లో E/m వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ మనకి తెలుసు, 1.758820 10⁻11 కూలుంబ్ పర్ కేజీ. సో E/m వేస్తే ఈ క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఈక్వల్ టు E/m అంటే ఈ క్యాన్సిల్ అయిపోయి మనకి m ఉంటుంది. సో m ఈక్వల్ టు ఎంత వస్తుంది? E/m వాల్యూ ఇంత. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా వచ్చే వాల్యూ ఇది. సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు 9.11 into 10⁻31 kgs. సో మనకి ఇప్పటి వరకు ఎలక్ట్రాన్ డీటెయిల్స్ ఏమేమి వచ్చినాయి? ఫస్ట్ వన్, E/m ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత? దట్ ఈక్వల్ టు 1.758820 into 10⁻11 కూలుంబ్ పర్ కేజీ. ఇది E/m వాల్యూ. నెక్స్ట్ సెకండ్ వన్, ఎలక్ట్రాన్ ఈజ్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. నెక్స్ట్ థర్డ్ వన్, చార్జ్ ఆన్ ఎలక్ట్రాన్ ఎంత? -1.6022 into 10⁻19 coulombs. నెక్స్ట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు 9.11 into 10⁻31 kgs or 9.11 into 10⁻28 grams or electron mass AMU లో. In AMU, mass of electron equal to ఎలక్ట్రాన్ యొక్క మాస్ AMUలో ఎంతంటే 0.305486 AMU. సో అటామిక్ మాస్ యూనిట్స్లో ఎలక్ట్రాన్ మాస్ ఎంతంటే 0.305486. దీన్ని రిలేటివ్ మాస్ అంటారు. దిస్ ఈజ్ రిలేటివ్ మాస్. సో ఎలక్ట్రాన్ డీటెయిల్స్, E/m of electron, electron negatively charged, charge on the electron, mass of the electron, mass of electron kgsలో గ్రామ్స్లో AMUలో. నెక్స్ట్ వీడియోలో మనం AMU 1 AMU అంటే ఎంత అది మనం క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.